నెక్స్ట్ మనకి విండోస్ వచ్చి హౌ టు ఎఫెక్టివ్లీ సెర్చ్. ఓకే, ఇందులో ఏంటంటే ఫ్రమ్ ద టాస్క్ బార్ మీరు సెర్చ్ చేయాలంటే వేరియస్ మెథడ్స్ ఉంటాయి. సో దీన్ని టాస్క్ బార్ ఇక్కడైనా సెర్చ్ చేయొచ్చు ఏదైనా ఫైల్తో, లేదు అంటే యూజింగ్ ద విండోస్ కీ. సో విండోస్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇలా వస్తుంది, ఇక్కడ సెర్చ్ చేయండి. ఇంకొకటి వచ్చేసి ఫైల్ ఎక్స్ప్లోరర్, అంటే మనం ఇంతకుముందు చూసాం. అసలు ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, దీన్ని ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటాం. ఇది మీకు కనిపించకుండా కానీ మీరు మామూలుగా డెస్క్టాప్ మీద దిస్ పీసీ ఓపెన్ చేశారనుకోండి, దిస్ పీసీ ఉంది కదా ఇక్కడ, ఇది సో ఇది ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫైల్ ఎక్స్ప్లోరర్ అనే ఓపెన్ అవుతుంది. ఇది కూడా ఫైల్ ఎక్స్ప్లోరరే. సో మీరు ఏదైనా ఇట్లా క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటాం, అంటే జస్ట్ లైక్ అది మెయిన్ ఫోల్డర్. ఓకే, దీనికి షార్ట్ కట్ చూడండి, విండోస్ పట్టుకొని కొడితే మీకు ఒక ఫైల్ ఎక్స్ప్లోరర్ అని వస్తుంది. సో ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్, ఇందులో నుంచి ఫైల్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు, వెతకచ్చు. నెక్స్ట్ సెర్చింగ్ ఫర్ అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ సెర్చ్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను, ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడ సెర్చ్ చేస్తే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ కావాలనుకోండి, నోట్ ప్యాడ్ అంటే నోట్ ప్యాడ్ వస్తుంది, క్లిక్ చేస్తే నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. అలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఇది మీరు ట్రై చేయండి, సెర్చింగ్ ఫర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇందాక ప్రింట్ అని కొడితే వచ్చింది, కానీ ప్రింట్లో చాలా ఫైల్స్ ఉంటే ఎక్స్టెన్షన్తో కొడితే, ఇప్పుడు DOCX ఉంది అనుకోండి. DOCX అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే డాక్యుమెంట్ 10 విండో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 10 అని అర్థం. సో డాక్ 10 అని ఉంటుంది, అంటే ఆ ఫైల్కి ఎక్స్టెన్షన్ అలా ఉంది. డాక్ 10 అంటే ఇది ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. డాక్యుమెంట్కి ఇంకొక ఎక్స్టెన్షన్ ఏముంటుంది, కొన్నిసార్లు PDF అని ఉంటుంది. పిక్చర్స్కి ఎక్స్టెన్షన్ ఏముంటుంది, .jpg కానీ .jpeg కానీ అట్లా ఉంటుంది. సో ఆ ఎక్స్టెన్షన్తో కలిపి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే తక్కువ ఫైల్స్ వస్తాయి అన్నట్టు, కరెక్ట్గా ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ యూజింగ్ ఫిల్టర్స్ ఫర్ అడ్వాన్స్డ్. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి, యూజ్ ద డాక్యుమెంట్ కేటగిరీస్. ఓకే, సో ఇది మీరు అక్కడ మీరు మామూలుగా సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. బేసిక్ లెవెల్లో అవసరం లేదు, బట్ ఇక్కడ మెటీరియల్ అయితే నేను ఇచ్చాను, మీరు ట్రై చేయండి అది. ఓకే, నెక్స్ట్ కస్టమైజింగ్ సెర్చ్ ఇండెక్సింగ్. ఓకే, ఓపెన్ సెట్టింగ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఇది కూడా కొంచెం అడ్వాన్స్డ్. మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్ బటన్లోకి వెళ్ళిపోయి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. అది జనరల్గా మనకు ఉపయోగపడదు, ఎప్పుడైనా అడ్వాన్స్ లెవెల్లో మీకు ఉపయోగపడుతుంది. అది మీరు స్టడీ చేసుకోండి. అక్కడ సెర్చింగ్ ఫర్ సెట్టింగ్స్. ఓకే, అది ఆల్రెడీ మనం చూసాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఓపెన్ ద సెర్చ్ బార్ అండ్ టైప్ ద సెట్టింగ్ యూనిట్. ఓకే, సో ఎగ్జాంపుల్కి మీరు డిస్ప్లే కానీ వైఫై కానీ ఏదైనా సెట్టింగ్స్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ ఏం చేయాలి, సెట్టింగ్స్ అని నొక్కితే ఇట్లా వస్తుంది. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చాలా ఉంటాయి. ఓకే, మీరు వైఫై గురించి డిస్కస్ చేస్తున్నట్లయితే ఇక్కడ మళ్ళీ సెర్చ్ చేయాలి, వైఫై ఇట్లా వస్తుంది. మీకు ఏది కావాలని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ఇన్స్టాల్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ తీసేయాలి, అన్ఇన్స్టాల్ అన్నాను అనుకోండి, అన్ఇన్స్టాల్ రిలేటెడ్ వస్తాయి. ఏదైనా కూడా మీరు ఇక్కడ సెట్టింగ్స్లో ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. అది ఇక్కడ మనం డిస్కస్ చేసాం. ఓకే, కీబోర్డ్ షార్ట్ కట్స్. సో మనకి కొన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. విండోస్ ఎస్ కొడితే సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. విండోస్ పట్టుకొని ఎస్ నొక్కితే ఇట్లా సెర్చ్ బార్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు అంటే ఇదే ఇక్కడ వస్తుంది, ఇక్కడ మీరు సెర్చ్ చేయాలి. నెక్స్ట్ విండోస్ పట్టుకొని క్యూ కొడితే ఇది చూడండి, ఇది అన్ని కంప్యూటర్లో ఉండదు. మీరు విండోస్ 11 వాడుతున్నట్లయితే మీకు ఉండే అవకాశం ఉంటుంది. కోటనా అంటే జస్ట్ లైక్ అసిస్టెంట్. అందులో మీరు ఏదైనా టైప్ చేస్తే అది మీకు ఓపెన్ చేసి పెట్టడం, వెతికి పెట్టడం. విండోస్ 11 వాడుతున్నట్లయితే ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ విండోస్ F కొడితే ఓపెన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ సెర్చ్ బార్. విండోస్ పట్టుకొని F కొడితే ఇట్లా వచ్చింది. నాకు ఇలా వచ్చింది, కానీ మీరు ఫీడ్బ్యాక్ హబ్ అని వచ్చింది. సో నా సిస్టంలో ఈ షార్ట్ కట్ పని చేయట్లేదు. సో అది నేను మీ సిస్టంలో పని చేస్తే మీరు చూడండి, మీరు ఓల్డ్. ఓకే, సో ఇది మీరు ఓకే, ఓపెన్ ద సెర్చ్ బార్. ఇందులో మనకి క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది. సో ఇవి మీరు తర్వాత